హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మన బెండ అండి. బెండ పోయిందని చెప్పాను కదా, ఆ బెండ పోయిన ప్లేస్లో మొత్తం బెండ అయితే పీకేసాము. మొత్తం బెండ పీకేసి ఇదిగోండి, ఇప్పుడు ఇవైతే ఈ లైన్స్ ఉన్నాయి కదా, సాళ్ళు అంటారు వీటిని. ఈ సాళ్ళలో గెత్తం వేసాము. అలాగే కొంచెం యూరియా, కొంచెం డిఏపి, కొంచెం వేపపిండి లైట్గా వేసాము. వేసి దాని మీద గెత్తం వేసి దాని మీద చీమల మందు వేసామండి. చీమల మందు వేయడం వల్ల ఏంటంటే ఈ విత్తనాలు ఏవైతే మనం నాటుకుంటామో నాటుకున్న విత్తనాలకి చీమలు పట్టేయకుండా విత్తనాలు పాడవకుండా ఉంటాయి. దానికోసం వేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బొరిగితో గొప్పుతవ్వాలి. ఇదిగోండి, దీంతో ఇలా ఈ చివరి సాలు చూసారా, తవ్వింది కనబడుతుంది కదా, తవ్వితే ఇలా మొత్తం గెత్తము, మనం వేసిన ఎరువు, చీమల మందు అన్నీ మిక్స్ అయ్యి మట్టిలో కలుస్తాయి. కలిసిన తర్వాత మనం ఏంటంటే వాటర్ తడిపేయి అప్పుడు బెండ విత్తనాలు అయితే నాటుకుంటాం. నాటుకున్న తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మొత్తం గొప్పు తవ్విన తర్వాత ఎలా ఉంది, విత్తనాలు నాటిన తర్వాత ఎలా ఉంది, మొలకలు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది తర్వాత క్లిప్పింగ్లో చూపిస్తానండి. బెండ మొక్కలు ఉడిచాక చూపిస్తున్నాను కదండి. ఏమండి, బెండ మొక్కలు ఉడిసాము. బెండ మొక్కలు ఉడిసిన తర్వాత గడ్డి అయితే ఈ రకంగా తయారైంది. ఇదిగోండి బెండ మొక్కలు చూడండి. ఇదిగోండి బెండ మొక్కలు అయితే ఎలా ఉన్నాయి. అదిగోండి అదో బెండ మొక్క. బెండ మొక్కకి మనం పెట్టిన గ్యాప్ అయితే 1 feet గ్యాప్, 10 inches 1 feet గ్యాప్ పెట్టాం. ఇదిగోండి బెండ మొక్కకి కరెక్ట్గా జానడ్ గ్యాప్ అనమాట, 10 అంగుళాలు గ్యాప్. ఇదిగోండి ఇక్కడ మొక్క, ఇక్కడ ఒక మొక్క, మొత్తం అలా ఉన్నాయి గడ్డిలో అయితే. ఇదిగోండి గడ్డిలో ఉన్నాయి, గడ్డే కనబడుతుంది వీడియోలో చూస్తే. ఇదిగోండి ఇదొక మొక్క, ఇదిగోండి ఇదొక మొక్క, అదిగోండి అదొక మొక్క. మొత్తం బెండ మొక్కలు ఉన్నాయి కానీ గడ్డి ఉంది. గడ్డి తీస్తున్నాం ప్రస్తుతానికి. ఏంటంటే బోర్ పోయింది, అందువలన గడ్డి తీయడం ఆపాం. లేకపోతే ఇప్పటికి గడ్డి తీసేసి పిండి వేసేవాళ్ళం. ఇది గడ్డి తీసింది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి గడ్డి తీసిన బెండ మొక్కలు అయితే ఇవి. ఇది ఒక వరుస, ఇది ఒక వరుస, ఇదిగోండి ఇది ఒక వరుస. గడ్డి తీసిన బెండ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి గడ్డి తీసిన బెండ మొక్కలు ఈ వరుస కూడా. ఈ 4 వరుసలు అయితే గడ్డి తీసాము. వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టాలంటే మనకి ఇప్పుడు బోర్ పోయింది. వాటర్ పెట్టేసి కొంచెం లైట్గా పిండేసి కొంచెం లైట్గా గెత్తం వేసామనుకోండి, ఈ మొక్కలు అయితే మనకు ఒక 15 daysలో పూత పిండి అయితే వస్తాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇవ్వండి చిన్న మొక్క, ఈ చిన్న మొక్కకి అదిగోండి పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట. గోంగూర కూడా వేసాం మనం, పుట్టింది. ఇందులో కూడా గడ్డే ఉంది, కాకపోతే గోంగూర ఇదిగోండి ఇలా ఉంది. ఆ పక్కన కొత్తిమీర, అందులోనే గడ్డే ఉంది. ఆ పక్కన చుక్కకూర ఉంది, అది కూడా ఇదిగోండి చుక్కకూర. ఇది చుక్కకూరలో కూడా ఫుల్ గడ్డి ఉంది. కాకపోతే చుక్కకూర కోసినప్పుడు గడ్డిని మనం తీయాలి, ఎందుకంటే ఇప్పుడు గడ్డి తెంపామంటే ఈ చుక్కకూర పోతుంది అనమాట. పక్కన తోటకూర ఉంది, అందులో కూడా గడ్డే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.